హాయ్! ఈరోజు క్యారెట్ హల్వా చెప్తా. నార్మల్ ప్రాసెసే కానీ సుజాత మిక్సీతో కొంచెం ఈజీగా ఎలా చేయొచ్చో చెప్తాను. ఫస్ట్ పీల్ చేసుకొని అటు ఇటు ముచ్చికలు తీసేస్తాము. సో, ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దాన్ని మాత్రం పక్కన పెట్టుకున్నా. అదెందుకో తర్వాత చెప్తాను. ఈ మిక్సీలో వేయడానికి ఇలా మధ్యలో కట్ చేసుకోండి లావుగా ఉన్నవి. సన్నగా ఉన్నవి వేసేయచ్చు డైరెక్ట్‌గానే. బట్ లావుగా ఉన్నవి మాత్రం ఇలా మధ్యలో కట్ చేసుకోండి. ఇంతే, ఇదే పెద్ద పని. ఇంక దీని తర్వాత ఈజీయే. ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్యారెట్ని ఇలా కోరుకుందాం. సో, మిగిలిన క్యారెట్ని ఇలా పైన వేసి ఇలా పెడితే చాలు. మనం పెట్టడమే లేట్ అన్నట్టుగా అది జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. ఇది సుజాత మిక్సీలో ఫీచరు. నాకు తెలియదు మిగతా మిక్సీలో ఉందో లేదో. సో, దానికోసం టైటిల్ అట్లా పెట్టాను. సో, ఇది చూసారా, మొత్తం అటువైపు జ్యూసు, ఇటువైపు మొత్తం పిప్పి వచ్చేస్తుంది అనమాట. సో, దీన్ని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని దానిలో ఉన్నంత పేస్ట్ అంతా, మనం పేస్ట్ కాదు, మొత్తం పిప్ అంటారు కదా, అలా వచ్చేస్తుందనమాట. చాలా పొడి పొడిగా ఉంటుంది ఇది. సో, ఇది తీసుకోవడమే. ఆ జ్యూస్ కూడా యూస్ చేస్తాను, తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడు దీంతో ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకోండి. నాకు నాన్ స్టిక్ పెద్దగా ఇష్టం ఉండదు ఇలాంటి వాటికి. సో, ఫస్ట్ వాటర్ పోసి మరగబోసి తీసేయాలి. ఎందుకంటే ఏదైనా హాట్ చేసామనుకోండి ఆ టేస్ట్ స్వీట్కి వస్తుంది అనమాట. సో, ఎప్పుడు స్వీట్ చేసినా నీళ్ళు మరగబెట్టి తీసేయండి. తర్వాత నెయ్యి వేయండి. జనరల్‌గా చెప్పేది జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ నేను చెప్పట్లేదు. సో, ఇందాక పక్క తురిమి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ తురుము ఫస్ట్ వేయండి ఆ నెయ్యిలో. వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేద్దాము. చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఇందాక మిక్సీలో ఉంది చూసారా, అదంతా తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాం. ఎందుకు వేస్తున్నామంటే కొంతమందికి హల్వా తినేటప్పుడు అలా రావాలి అని ఫీలింగ్ ఉంటుందన్నమాట. దానికోసం ఇది. లేకపోతే అలా చేసేయచ్చు. ఇది మరీ పేస్ట్‌లా ఉంటే కొంతమందికి నచ్చదనమాట, దానికోసం. సో, ఇది జస్ట్ నేను క్యారెట్ ఆఫర్ పెడితే తీసుకొచ్చాను. ఇందాక ఇది కొంచెం వేగిన తర్వాత మనం పెట్టుకున్న వాటర్ ఉంది కదా, జ్యూసు, అది దీంట్లో కలిపేసాననమాట. కలిపేసి చాలాసేపు కొంచెం ఏగనిస్తే బెటరు. బాగా కాదు కానీ ఏగనివ్వాలి. సేమ్ క్యారెట్ హల్వా ప్రాసెస్ ఇదంతా. తర్వాత బాగా కాచిన పాలు పోసాను. అంటే లీటర్ పాలు తీసుకుంటే ఆ గ్లాస్ అయ్యేదాకా మరగబెట్టేసి అవి పోసాననమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ కోవా. కావాలంటే కోవా వేసుకోవచ్చు. నాకు ఇలా పాలైతే పడుతుంది. తర్వాత షుగరు మీ ఇష్టం, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా. అన్నీ వేసిన తర్వాత క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఇదంతా చేయడానికి పడుతుంది టైము. బట్ కొంచెం ఈజీగా ఉంటుంది. దీని బదులు మిక్సీలో వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఏంటంటే మిక్సీలో బ్లేడ్స్ పాడైపోతాయి చాలామందికి. సో, క్యారెట్ కట్ చేసి వేయాలి. దానికంటే ఇది కొంచెం ఈజీ. ఆ జ్యూస్ కూడా కావాలనుకున్నప్పుడు తాగొచ్చు. మిగిలింది చేసుకోవచ్చు. కానీ అంత టేస్ట్ ఉండదు. ఆ జ్యూస్ దీంట్లో పోస్తేనే టేస్ట్ వస్తుంది. అండ్ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంతమంది ముక్కల కోసి ఉడకబెట్టి దాన్ని మిక్సీలో వేస్తారు. అది ఉడకబెట్టిన టేస్ట్ వస్తుంది, హల్వాకి అంత బాగోదు. సో, ఈ మెథడ్లో నాకు బాగా అనిపించింది, అందుకే షేర్ చేశాను. ఇది పెద్ద కొత్త రెసిపీ కాదు. బట్ కొంచెం నాలాంటి బద్దకస్తులకి పని తగ్గించే రెసిపీ. సో, ఇది క్యారెట్ హల్వా ముచ్చట్లు. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్. ఐ లవ్ యూ.